నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్లో నిన్న జరిగినటువంటి ప్రదేశంలో ఉన్నాను, అగ్ని ప్రమాదం ఆదర్శ్ నగర్లో. సో ఇప్పటికి ఒక రోజు కావస్తుంది. ఒక రోజు గడిచినప్పటికి కూడా వీళ్ళకి ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. ఒక బండి సంజయ్, ఎంపీ బండి సంజయ్ వీళ్ళకి ఒక తినడానికి తిండి మాత్రం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అందరూ నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఒకసారి అడుగుదాం అన్న. నమస్తే. ఇప్పటికి ప్రమాదం జరిగి ఒక రోజు కలిసింది, మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు మాకు ఘోరమైన పరిస్థితి అన్న. మాకు ఇంటి అదైతే వండుకుందానికి కుండలు లేవు, గుడ్డలు లేవు, స్నానం చేయడానికి బట్టలు లేవు, పిల్లలు చదువుకోవడానికి బొక్కులు లేవు, ఎయ్యి లేవు అన్న. మాకు మా పిల్లల సర్టిఫికెట్లు కూడా కాలిపోయినాయి అన్న. అన్ని మీరు రాత్రి ఎక్కడ పడుకున్నారు? ఈ రోడ్డు మీదనే పండుకున్నాం. రోడ్డు మీద పండుకొని దోమలల్లా కొట్టుకుంటా అట్నే కూకొని ఉన్నాం అన్న. పండుకోవాలన్నా కూడా నిద్ర రావట్లేదు. నిద్ర రాకుండా రోడ్డు మీద పండుకొని ఉట్టిగా తువాలతోటి ఇసురుకుంటూ అట్నే పండుకున్నాం అన్న. నాయకులు వస్తున్నారు, ఏమంటున్నారు? వస్తారు పోతారు, మీకు ఇదే హామీ అని అంటారు కానీ తప్ప వాళ్ళు ఎవరు కూడా చేసేది కూడా ఏమీ లేదన్న. అన్నం పెట్టే దిక్కు కూడా లేదన్న. మాకు వండుకునేటివి ఉంటే సట్లు ఉంటే మేము వండుకున్నాం, మాకు వండుకోవడానికి కూడా లేవు. ఒక బండి సంజయ్ మీకు తిండి మాకు నిన్న పెట్టిండు, ఇయ్యాల పెట్టిండు అన్న. ఎవ్వరు ఏమి ఇయ్యలేదు. దుప్పట్లు కూడా ఆయనే ఇచ్చిండు రాత్రి కూడా. ఈ తప్ప ఎవ్వరు కూడా ఏమి చేయలేదు మాకు ఇంతవరకు. ఒక హామీ అయితే ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఇల్లు ఇస్తాము అనేది. పట్టుకోండి చెప్పండి. మొదటి విడత ఇల్లులు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు స్టార్ట్ చేసినప్పుడు ముందు ప్రయారిటీ మీకే ఇస్తామని చెప్పి వెళ్ళిపోయారు. కానీ అది ఎప్పుడనేది ఇంకా అది ప్రాసెస్ నడుపుతుంది. అది హామీ అయితే ఇచ్చారంట మొదటి విడతలో. మరి అప్పటి వరకు వీళ్ళ బతుకులు ఎట్లా? రోడ్డు మీద ఉండడం మా వీళ్ళ పరిస్థితి. అంటే నాయకులకు ఓట్లే కావాలా? ఓట్లేసే ప్రజలు అవసరం లేదా? ఇంకా చెప్పండి అన్న మీ పరిస్థితి. పొన్నం ప్రభాకర్ సార్ వచ్చి ఇదే హామీ ఇచ్చిపోయింది. అది ఎప్పుడు అనేది ఏందనేది మళ్ళీ ఇళ్ళనే. అదే అన్న, అప్పటివరకు మీకు హామీ ఇచ్చారు నాయకులు అందరూ. ఎవరైనా సరే, ఎవరైనా ఒక్కరని కాదు, ఏ పార్టీ అయినా సరే హామీ ఇస్తున్నారు, వెళ్తున్నారు. కానీ మీరు వచ్చే వరకు మీరు ఎక్కడ ఉంటారు? మీరు రోడ్డు మీదనే ఉండాలి సార్. ఒక కవర్ లేదు. అది మీరు అడగలేదా? అడిగినా కానీ ఎంతమంది సాయం చేస్తామన్నారు కానీ ఏది రాలేదు ఇంకా ఇంతవరకు. నిన్న దారుణమైన సంఘటన. నిన్న ఈ పాపను చూసుకోవచ్చు. నిన్న మాట్లాడితే పాప మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే చాలా కలిసి వేసింది నాకు. మేము ఎలా ఉండాలి సార్, మా బతుకులు రోడ్లు పాలైపోయినా మేము ఎలా ఉండాలన్నట్టుగా పాప మాట్లాడింది. అమ్మ చెప్పమ్మా, అసలు చెప్పండి, ఎలా అనిపించింది? నిన్న కాకుండా ఒక ఇంట్లో ఉన్నాము, ఇప్పుడు మీకు ఇల్లు లేదు, పరిస్థితి ఏంటి? స్కూల్ కూడా బుక్కులు కూడా లేవు. బుక్కులు ఇస్తా అని చెప్పారు కానీ బుక్కులు ఇవ్వాలి. నైట్ అంతా ఇక్కడ బయటే పడుతున్నారు. ఆ పాపకి సరిగా మాటలు కూడా రావట్లేదు. మాట్లాడదాం అంటే అంత బాధగా ఉన్నారు కదా. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఇప్పుడు ఏం లేదు. ఇక రాత్రి నిద్ర లేదు, నిన్న పొద్దాకా అన్నం లేదు. అన్నం వాళ్ళు బండి సంజయ్ అన్నయ్యే అన్ని పెట్టేసిండు. ఇక రాత్రి నుంచి నిద్ర లేదు. దోమలల్లో పండుకొని రాత్రి తెల్లందా కూర్చొనే ఉన్నాం ఆడవాళ్ళం. ఎవరైనా ఇంత కవర్ ఇచ్చేటోళ్ళు కాదు. అది సాఫ్ చేయించి మరి ఇల్లే వేసుకోండి గుడిసెలు దిగుతారు, అవి అడుగుతారు, రాసుకొని పోతారు. గాని మరి కవర్లు వేసుకోండి ప్రస్తుతానికి అని ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. ఎవరు చెప్పట్లేదు క్యారెట్ గా. మరి ఏడ ఉండాలి? మేము ఏడ పండుకోవాలి? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మరి నేను కూడా విడిదానే. నిన్న ఎన్నంతా కాలిపోయింది. రాత్రి మంటలు మండిపోయింది, కాళ్ళు వాసినాయి, నిద్ర కూడా లేదు. 2 రోజుల మంటి నిద్ర లేదు. ఇప్పుడు మిషన్లు గాలి, పని లేదు, ఏమి లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా పని చేయడానికి కూడా నాయకులు వచ్చినప్పుడు మీరు అడగట్లేదు? అడిగినా అడిగితే ఎక్కడ ఉండాలని వేసుకోమంటారు. కానీ ఎవరు ముందుకు వచ్చి ఈ వస్తువులు ఇస్తాం వేసుకొని ఉండండి అని అనకు కూడా అంటలేదు. మరి మీ ఎవరిని అడగాలి చెప్పు? మొన్న సాయంత్రం చేసిన తానమే నిన్న పొద్దు అయ్యే బట్టల మీద ఉన్నాం. కానీ ఒక
ఏమీ లేదు వస్తువులు. ఇది బాధితులకు న్యాయం జరిగేంత వరకు సుమన్ టీవీ పోరాడుతుంది. లేదు, ₹1,00,000 సొమ్ములు అన్ని కాలిపోయింది. ఇప్పుడు ఎవరికి కూడా లేదు, పని కూడా సాగట్లేదు. ఏదన్నా పని చేసుకొని వేసుకున్నామన్నా లేదు. ఓకే, అట్లుంది మా బాధలు. చెప్పండి అన్న, మీకు ఏం కావాలి లాస్ట్ న్యాయం? మాకు ఏమి లేదు సార్, మాకు కావాల్సింది పక్కా ఇల్లు కావాలా. మాకు ఏం చేసినా కూడా మాకు ఈ పోయిన ఏమో రావు, కాకపోతే మాకు పక్కా ఇల్లు ఇస్తే మేము దాన్ని పట్టుకొని ఎందుకు గట్టిగా అడగట్లేదు అన్న? అడుగుతూనే ఉన్నాం. మీకు ఓట్లు ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి సార్. ఓట్ల కోసం వచ్చిర్రు, వస్తూనే ఉన్నారు, వేస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నారు. అంతే తప్ప ఎవ్వరు ఏం చేస్తలేరు మాకు ఇంతవరకు. ఈ గుడిసెలు ఇప్పుడు 25 సంవత్సరాలు మేము ఇక్కడ ఉండబట్టి 25 సంవత్సరాలు కూడా దీనికి నిన్న మొన్న వచ్చి ఈ కిరాయిలు అడుగుతారు తప్ప ఇదివరకు అసలు ఇది బొంద, ఇది ఒక జమ్ము ఉండే మనిషిలోతు బొంద ఉంటే బూడుకొని ఇలా గుడిసెలు వేసుకున్నాం. ఆ గుడిసెలకి ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? మొత్తం 23 కుటుంబాలు సార్. అందరు ఏం పని చేస్తారు? మేము మట్టి పని చేస్తాం, కూలి పని. మీ దగ్గర పైసలు కూడా తీసుకుంటున్నారు నెలకు? నెలకు పైసలు కూడా తీసుకుంటారు. 500 ఒకళ్ళు 600 తీసుకుంటారు గుడిసెకు. తీసుకొని మళ్ళీ కరెంటు బిల్లు వేరే, కరెంటు బిల్లు 1100, 1100, 1500, 2200 కూడా పడేది సార్ ఎండాకాలంలో. అగో అట్లా మాకు మా బాధలు అయితే దేవునికి శృతి ముడుతున్నాయి మాకైతే. ఇంతవారికి కూడా ఎవరు కూడా వచ్చి మరి ఇది మీకు ఇది ఉట్టిదే కదా, ఇది గవర్నమెంట్ భూమే కదా, మరి మీకు ఇస్తాము, మరి మీరు వేసుకోండి అని అనేటోళ్ళు ఎవ్వరూ లేరు, ఇంతవరకు రాలేదు. నాయకులారా, దయచేసి ఒకటి ఆలోచించండి. మీకు ఓట్లే కాదు, ఓట్లు వేసే ప్రజలు కూడా అవసరము. వీరికి న్యాయం చేసి వీళ్ళకి ఏదో ఒక పునరావాసం కలిగించాలని కోరుతున్నాము. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.